రాధ దగ్గర నిజాన్ని దాచిపెట్టగలిగాం కానీ దాని కళ్ళు కప్పి శవాన్ని దహనం చేయడం ఎలా కుదురుతుంది నాన్న? నేనేం చెయ్యలేను నాన్న. నువ్వు మంచి కలర్ కాబట్టి నీకు డార్క్ కలర్ చీరలు చాలా బాగుంటాయి. అంటే ఇప్పటిదాకా నేను కట్టుకున్న చీరలేవి బాగోలేవా? అసలు నువ్వు ఏ చీర కట్టుకున్నా అందంగా ఉంటావు. అదే నాకు నచ్చిన చీరలో అనుకో, నాకు ఇంకా అందంగా కనిపిస్తావు. ఇప్పుడే కాదండి, ఎప్పుడూ మీకు నచ్చినవే కట్టుకుంటాను. నువ్వెప్పుడు నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని జడలో మల్లెపూలతోటి ఉండాలి. అలా నిన్ను చూస్తే నాకు నువ్వు తప్ప ఇంకేమీ గుర్తుండదు. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో. నిన్ను మొదటిసారి తూర్పు వెళ్ళే రైల్లోంచి దిగ్గానే చూశాను. ఇప్పుడు మళ్ళీ అదే రైల్లోంచి దిగి నిన్ను నా భార్యగా చూస్తాను. అదే పెద్ద బొట్టు, అవే పూలు, అదే నవ్వు మొహంతో ఎదురు రావాలి. జ్యోతికి ఫోన్ చేసి రాధను అక్కడి నుంచి తీసుకెళ్లారో లేదో కనుక్కో. చెప్పు సీను. ఊళ్ళోకి వచ్చేసాం. రాధమ్మని తీసుకెళ్లారా లేదా? లేదు సీను, ఇప్పుడు తీసుకువెళ్ళాలి. తొందరగా రాధమ్మ అంబులెన్స్ చూడకుండా మేనేజ్ చేయండి. అలాగే నాన్న. శవాన్ని ఊళ్ళోకి తీసుకొచ్చారంట. ఇంకా సేపట్లో బంగ్లాకి తీసుకువెళ్తారు. జ్యోతి, నువ్వే ఏదో ఒకటి చేసి రాధమ్మని బంగ్లాకి వెళ్ళకుండా ఆపాలమ్మా. ఏంటనయ్యా నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు? వెళ్ళి త్వరగా బట్టలు మార్చుకునిరా, బంగ్లాకి వెళ్ళాలి. మొదటిసారి నా చేతి వంట తాతయ్య గారికి పెడుతున్నాను. ఆయనకి నచ్చుతుందో లేదో.
అది కాదమ్మా, నువ్వింకా కోడలుగా ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు కదమ్మా. ఇప్పుడే వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు? అదేంటన్నయ్య, ఆయన ఎప్పుడు 3 ముళ్ళు వేశారో అప్పుడే ఆ ఇంటి కోడలు అయిపోయాను. పైగా తాతయ్య గారిని నేను చూసుకోవాలి కదా. కానీ ఆయన బంగ్లాలో లేరు, పక్కూర్లో ఉన్న పొలాలు చూడటానికి వెళ్ళారు. అలాగైతే ఆయన వచ్చే వరకు ఉండి వడ్డించొస్తాను. ఆయన సాయంత్రం వరకు రారమ్మా. అయ్యో, కష్టపడి ఇవన్నీ చేశాను, ఇప్పుడు ఎలా? అయితే ఒక పని చేస్తాను, అక్కడికి వెళ్ళి రాత్రికి కావలసిన వంటైనా చేసొస్తాను. నీకు అసలు విషయం చెప్పలేదు కదమ్మా. ఈ రోజు రాత్రి మా ఇంట్లోనే మీ అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయం పెద్దయ్య గారు కూడా చెప్పాం. ఎందుకైనా మంచిది, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. ఈ ఫోన్ ఏంటే ఎప్పుడు చూసినా నాట్ రీచబుల్ అనే వస్తుంది, అంటే అర్థం ఏంటే? అందనంత దూరంలో ఉన్నాడని అర్థం. అదే సిగ్నల్కి అందనంత దూరంలో ఉన్నాడని అలా చెప్పాను. అమ్మా రాధా, అమ్మా నేను వెళ్ళి బాబుగారు రావటానికి ఏర్పాట్లు చూస్తాను. మీరు మీ ప్రయత్నాలు మొదలు పెట్టండి. రావే వెళ్దాం. అక్కడేదో బండి శబ్దం వినిపిస్తుంది, కొంప తీసి ఆయన వచ్చేసారేమో. నేను బంగ్లాకి వెళ్తానే. అదేదో శబ్దమై ఉంటుంది లేవే. నాకు ఆ మాత్రం తెలీదా? అది ఖచ్చితంగా బండి శబ్దమే. ఈ ఊరికి బండి వచ్చిందంటే అది ఆయన కోసమే అయ్యుంటుంది. ఆయన వచ్చేసరికి నేను లేకపోతే బాగుండదే. నువ్వు లేకపోయినా ఊరందరూ ఉంటారు లేవే. నేను లేకపోతే ఎలాగే? వచ్చింది మీ ఆయన అయితే నువ్వు ఉండాలి. అయినా మీ ఆయన నిన్ను మొదటిసారి తూర్పు వెళ్లే రైల్లో నుంచి దిగి చూశాడు. మళ్ళీ అలాగే నీకోసం అదే రైల్లో వస్తాడని నువ్వే చెప్పావు. మరి ఇలా ఎలా వస్తాడే? అది నిజమే, ఆయన తూర్పు వెళ్లే రైల్లోనే వస్తానన్నారు. మనం ఇక్కడే ఉంటే జరగాల్సినవి జరగవే. మనం వెళ్దాం పద. జ్యోతి, ఇలా చెప్తున్నానని ఏమనుకోకు.
మా ఆయనకి అరిటాకుల్లో అచ్చమైన ఆంధ్ర వంటలు తినడం చాలా ఇష్టమని చెప్పారు. గోంగూర పచ్చడి, ఆవకాయ నెయ్యి, ముద్దపప్పు అన్నీ చేయవా? తాతగారికి గారెలంటే ఇష్టమట. వేడి వేడి గారెలుంటే ఇద్దరు పోటీ పడి తినేవాళ్ళంట. ఏమే, ఏంటిది ఇన్ని రకాలు చెప్తుంది అనుకుంటున్నావా? పోనీ నేను సహాయం చేస్తానంటే వద్దంటావు. నీకేం కావాలో చేస్తాను చెప్పు. నాకు తెలుసులే, అన్నయ్యకి బాబాయ్కే కాదు ఊరందరికీ ఆయనంటే ఇష్టం. జ్యోతి, నిన్న మేం పట్నం వెళ్ళినప్పుడు ఆయన నన్ను సినిమాకి తీసుకెళ్తానన్నారు. కానీ అప్పటికే పొద్దుపోయింది. ఈసారి వచ్చినప్పుడు వెళ్దాంలేండి, వద్దు అని చెప్పాను. ఈ పాటికి ఆయన వచ్చుంటే ఇద్దరం మళ్ళీ పట్నం వెళ్ళి ఎంచక్కా సినిమా చూసుకొని వచ్చేవాళ్ళం. ఏంటే, నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఏడుస్తున్నావేంటి? ఏం లేదే, ఉల్లిపాయలు కోస్తున్నాను. నా కళ్ళల్లో నీళ్ళొస్తాయని అన్నయ్య నన్ను ఉల్లిపాయలు కోయనివ్వడు. కానీ ఇక మీదట వంట చేసేటప్పుడు అన్నయ్య ఉండడు కదా, అంటే మా ఆయన కోసం నేను కన్నీళ్ళు పెట్టుకోవాల్సిందే. ఆయనకి కొరమీన్ పులుసు అంటే ప్రాణం. అవి తెమ్మని అన్నయ్య చెప్పనా? అవసరం లేదు. వంశీ గారికి ఏ లోటు రానివ్వకుండా చూసుకొని ఇక్కడి నుంచి పంపిస్తారు. ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో. నువ్వెప్పుడు నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని జడలో మల్లెపూలతోటి ఉండాలి. అలా నిన్ను చూస్తే నాకు నువ్వు తప్ప ఇంకేమీ గుర్తుండదు. రేపు రాధకి నిజం తెలిసాక నేను పక్కనే ఉన్నాను, నాకు ఒక్క మాటైనా చెప్పకుండా ఆయన్ని పంపించేసి కనీసం ఆఖరి చూపు కూడా లేకుండా చేయడానికి నీకు మనసెలా వచ్చింది అన్నయ్య అని అది అడిగితే నేనేం సమాధానం చెప్పాలి బాబాయ్? ఒరే, నాకు మాత్రం మనసు ఒప్పుకుంటుందటరా, కానీ తప్పదురా. బాబు ఎలాగో వెళ్ళిపోయారు, మనకు రాధైన దక్కాలరా. ఎంతో కొంత మన అదృష్టం బాగుండి అది వాళ్ళ ఆయన చనిపోయాడన్న విషయం మర్చిపోయింది. ఇప్పుడు అది ఈ విధంగా బాబుని చూస్తే గుండె ఆగి చచ్చిపోతుందిరా.
సర్పంచ్ గారు పెద్దయ్య స్పృహ తప్పి పడిపోయారు. రాహుకాలం వచ్చిందంటే శవాన్ని ఈరోజు తీయలేము. ఆలస్యమైతే రాధమ్మకి ఈ విషయం తెలిసే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎలా? ఇప్పుడేం చేద్దాం? ఆలోచించేదేముంది? పెద్దయ్య గారి తర్వాత డాక్టర్ బాబుకి ఎంతైనా సత్యమే. సత్యం చేతే ఈ కార్యక్రమాలని పూర్తి చేద్దాం. అప్పటికైనా అయ్యగారికి స్పృహస్తే నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి తలకొరివి పెట్టిద్దాం. అంతకంటే మరో మార్గం లేదా? సత్యం, లేవరా. నేను రాను బాబాయ్, నా వల్ల కాదు. అది కాదురా, ముందు నువ్వులే. పెద్దయ్య గారిని లోపల పడుకోబెట్టండి. ఏమైంది అలా ఉన్నావు? ఆ చెమట్లేంటి? ఏంటోనే, ఉన్నట్టుండి ఏదోలా అయిపోయింది. ఏదో కంగారుగా ఉంది. జరగరాందేదో జరిగిపోయినట్టు భయం వేస్తుంది. ఏం కాలేదు. రాత్రి సరిగ్గా నిద్రపోయిండో, అందుకే తల తిరుగుంటుంది. అదేం కాదే, ఇప్పుడు వరకు బాగానే ఉన్నాను. నాకెప్పుడు ఇలా కాలేదే. రాత్రి నుంచి మనసులో లేదు. ఆయన్ని నేనే సంతోషంగా పంపించాను. కానీ వెళ్ళిన తర్వాతే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకెప్పుడు ఆయన విడిచి ఉండను. ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్తాను. అలా అనకే, అక్కడికి నువ్వు వెళ్ళలేవు. ఆయన లేని దగ్గర నేను ఉండలేను. ఆయనతోనే వెళ్ళిపోతాను. ఎవ్వరికీ చెప్పుకోలేను, కానీ నీతో ఒక విషయం చెప్పాలే. ఆయన రాత్రి వెళ్తూ తీసుకెళ్ళింది మందులు పెట్టి కాదు, నా ప్రాణాన్ని కూడా తీసుకువెళ్ళిపోయినట్టున్నారు. ఊపిరి కూడా ఆడట్లేదు. జ్యోతి, నేను వెళ్తున్నానే. ఎక్కడికి వెళ్ళేది? మీ ఆయన ఇక్కడికే వస్తాడు కదా. నా మనసేం బాగోలేదే. కనీసం బంగ్లాకైనా వెళ్తే అక్కడ ఏ మూల చూసినా ఆయన్ని చూసినట్టుంటుంది. వస్తాను.